లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, బేదలైన మీరు ధన్యులు అన్నాడు. మీరు బేదలుగా ఉండటానికి ప్రయత్నించండి. ఈ దినం ధనవంతుడు ఎవరు అంటే యేసు ప్రభు సేవకుడే. కారులే కానీ, బిల్డింగులే కానీ, అవసరమైతే బాడీ గార్డ్స్ కూడా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ సేవలో నీ యొక్క మరి భోగ భాగ్యాల కోసం నువ్వు పెట్టే ఖర్చు ఎక్కడిది? కానుక పెట్టెలో వేసిన ఏ పేదవారి వైపున ఒకసారి చూసావా? అందరి పేదల చెమట బిందువులు కలిపి నువ్వు ధనవంతుడు అవుతున్నావో గ్రహించావా? దేవుడు నాకు బాగా ఆశీర్వదించాడు, నా డబ్బా నిండా డబ్బు పడుతుంది అనుకుంటున్నావా? ఎన్ని పేద కుటుంబాలు వారికి వచ్చిన దినపు కూలీలో 10 వంతు తీసి పెట్టేవారు ఉన్నారు. ఆలోచన చేసావా? ఆలోచన చేయాలా? సైకిల్ మీద సాగిన పరిచర్య అంతర్జాతీయ సువార్థికుడిగా పెరిగించింది నిన్ను. నువ్వు దేవుని వైపు చూసి దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు అంటున్నావు. కాదు, నీ కొరకు మోకాళ్ళునిన పేద కుటుంబాలు ఉన్నాయి, నీ కొరకు కన్నీరు కార్చిన పేదవాళ్ళు ఉన్నారు. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకరికి చేసితిరి కనుక నాకు చేసితిరి అన్నాడు. నువ్వు పెద్ద పెద్ద స్టేజీల మీద చెప్పి, నువ్వు ఎక్కడ కారులో తిరిగి విమానాల్లో తిరిగి నేను సేవ బహుళంగా చేస్తున్నా, బూదిగంత వరకు చేస్తున్నా, అంతర్జాతీయంగా చేస్తున్నా అంటే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే పేదలుగా ఉంటే మీరు ధన్యులు అన్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యము మీది. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనంలో, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. మీరు ఆకలి అంటే మీరు ఎరగాల. వేళకి తినటమే, వేళకి పడుకోవడమే కాదు, ఆకలి దప్పులు ఎరగాల. దేవుని సేవలో అపోస్తలులకు నేర్పుతున్నాడు యేసు ప్రభు. ఇంకా ఆయన వెళ్ళిపోయే ముందు చెప్తున్న మాటలు ఇవి. ముందు పాదాలు కడిగన్నాడు, ఇప్పుడు మీరు పవిత్రులు, ఇప్పుడు మీరు అపోస్తలులు. లూకాసు వార్త 6వ అధ్యాయం 22వ వచనంలో, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు అన్నాడు.